ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే జరుగుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తేనే దేవుడు ఉరుముధ్వని వలె మాట్లాడుచున్నప్పుడు మనం ఆయన ఎదుట భయభక్తులు కలిగిన వారంగా ఉంటున్నాం. దేవుడు ప్రతి ఒక్కరి మాటను నిర్ధారణ చేస్తున్నాడు. మనం చేస్తున్న ప్రతి ప్రార్థన వింటున్నాడు. మీరు ఎలాంటి సమస్యల గుండా వెళ్తున్నారో ప్రభువుకు సమస్తము తెలుసు. మీ పేరు తెలుసు. ఆయన సృష్టించిన సృష్టి అంతటి మీద ఆయనకు అధికారం ఉంది. మనం ఎప్పుడైతే కన్నీటితో ఆయనకు మొరపెడుతున్నామో ఆయన మన వైపు చూసి అంటాడు. ఇక్కడ శిష్యులు తుఫానుల మధ్యలో ఉన్నప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. యేసు వైపు చూసి, యజమానుడా మేము నశించిపోతున్నామని అన్నప్పుడు యేసయ్య వెంటనే లేచి ఆ గాలిని, సముద్రాన్ని గద్దించాడు. తుఫాను, గాలి సమస్తము నిమ్మలమైపోయాయి. వారు ఆశ్చర్యంగా ఈయనెవరో అని ఆశ్చర్యపోతున్నారు. గాలి, సముద్రమే ఈయనకు లోబడుతున్నవి అని. దేవుడు ఎప్పుడైతే అద్భుతాలు చేస్తూ ఉన్నాడో అవి మన ఊహలకు అందనివే. మన మధ్య అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయనే. సహాయం కావాలన్నా ప్రార్థన చేయాలి. ఈ సమస్యల నుండి బయటకు తీసుకొని రండి అని విశ్వాసముతో ప్రార్థించు. నీ ఊహకే అందనంత రీతిగా ఆయన అద్భుతాలు చేయగలడు. ఆయన ధారాళముగా దీవించి అద్భుతాలను చేసే దేవుడు, పిసినిగొట్టు కాదు. ఎవరైతే ఆయన వైపు చూసి కన్నీరు కారుస్తారో వారి జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. నిరీక్షణను కోల్పోవద్దు. ఆయన తన చేతులు చాపి మనల్ని దీవిస్తున్నందుకే దేవునికి రుణస్థులమై ఉన్నాము. దేవుని కృప గొప్ప అద్భుతాలను చేస్తుంది. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.